యేసు ప్రభువును సిలువ ఎందుకు చేశారో తెలుసా? అసలు కారణం ఇదే. క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే అత్యంత ప్రీతిపాత్రమైన, అత్యంత ముఖ్యమైన రోజు. ఈరోజు ఆధ్యాత్మికంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుకు సిలువ వేశారని, అందుకే గుడ్ ఫ్రైడే జరుపుకుంటారని మనకు తెలుసు. యేసు చేసిన త్యాగానికి, మానవాళికి చూపెట్టిన మానవత్వపు గుణపాఠానికి ఇది నిదర్శనమని, అందుకే ఈ రోజున అత్యంత పవిత్రంగా, ప్రత్యేకంగా నిర్వహించుకుంటారు. అయితే చాలామందికి గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారో తెలుసు, కానీ అసలు యేసుకు సిలువ ఎందుకు వేశారు అనేది అయితే తెలియదు. యేసు ప్రభుకు సిలువ వేయడానికి అనేక సామాజిక, రాజకీయ మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి? అసలు యేసుకు సిలువ వేసిన తప్పు ఆయన ఏం చేశారు అనేది ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక కారణం పాప విమోచన. క్రైస్తవ విశ్వాసం ప్రకారం మనిషి పాపాలకు విమోచన కలిగించేందుకు దేవుడు తన కుమారుణ్ణి పంపాడని, ఆయనే యేసు అని నమ్ముతారు. యేసు సిలువపై తన రక్తాన్ని చిందించి మనుషులందరి పాపాలను ప్రాయశ్చిత్తం చేశాడని, దాని గుర్తుగానే ఈ రోజును జరుపుకుంటారని చెప్తారు. ఆయన మరణం తరువాత మానవాళికి దైవానుగ్రహం మరియు నిత్య జీవితం లభించాయని క్రైస్తవులు విశ్వసిస్తారు. యూదా మతాధికారుల అసహనం. యేసు అప్పటి యూదా మత పెద్దలపై విమర్శలు చేశారు. ఆయన మందిరాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారని తిట్టారు. దేవుని ప్రేమను మానవ నిబంధనల కంటే ముఖ్యంగా చెప్పారు. ప్రజల మద్దతు పొందుతూ ఆయన దేవుని కుమారుడిని అని ప్రకటించడంతో మత పెద్దలు ఆయన్ని ధర్మానికి భంగపాటు కలిగించే వ్యక్తిగా భావించారు. అందుకే ఆయనకు సిలువ విధించారు. రోమన్ల రాజకీయ అణచివేత.